శ్రీకాళహస్తి భక్తి, త్యాగం, కృపతో నిండిన కథ. చాలా ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో ఒక పుణ్యక్షేత్రం నదీ తీరంలో కొండల మధ్య గాలులు మెల్లగా వీచే చోట అదే శ్రీకాళహస్తి. ఇది సాధారణ గ్రామం కాదు. ఇక్కడ ఉన్న శివలింగం వాయులింగం అని పిలుస్తారు. ఎందుకంటే ఇది గాలి తత్వానికి సూచిస్తుంది. ఒకసారి ఒక సాలీడు, ఒక పాము, ఒక ఏనుగు ఈ ముగ్గురు తమ 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 విధంగా శివుడిని పూజించేవారు. సాలీడు తన చిన్న శరీరంతో శివలింగం మీద జాలిని వేసి దాన్ని కప్పి రక్షించేది. పాము ప్రతిరోజు పుష్పాలు, రత్నాలను అలంకరించేది. ఏనుగు నది నుండి నీరు తెచ్చి శివలింగానికి అభిషేకం చేసేది. ముగ్గురు ఒకరినొకరు చూడలేదు. కానీ ఒకరోజు పూజ తర్వాత మరుసటి రోజు ఇంకొకరి పూజా విధానం తుడిచిపెట్టిపోయేది. ఇలా తలపోకలు పెరిగి చివరికి యుద్ధానికి దారితీసింది. ఆ కలహాన్ని చూసి శివుడు ప్రత్యక్షమై, మీ భక్తి నిజమైనది, కానీ పరస్పర ద్వేషం మిమ్మల్ని మలినం చేస్తుంది. నిజానికి భక్తి అంటే ఇతరులను గౌరవించడం కూడా అని ఉపదేశించాడు. ఆ తర్వాత ముగ్గురు కలిసి పూజ చేశారు. ఈ సంఘటన జరిగిన ప్రదేశం తర్వాత శ్రీకాళహస్తి అని పేరు పొందింది. శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు.